ఎవ్రీవన్, ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలోని ఆహార భద్రతా టాపిక్ నుండి ఒక చట్టం గురించి నేర్చుకుందాము. దీనిని ఆహార భద్రతా చట్టం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, NFSA యాక్ట్ 2013 అని అంటారు. దీనిని 2013 జూలై 5న స్టార్ట్ చేశారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ UPA ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం కన్నా ఒక మెరుగైనటువంటి చట్టాన్ని తయారు చేసే అంశంలో భాగంగా 2013 సంవత్సరంలో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని చేయడం జరిగింది. ఆహారాన్ని పొందే హక్కును ఈ చట్టం భద్రత కలిగిస్తుంది. ఇది మన్మోహన్ సింగ్ కాలంలో ఈ చట్టం యొక్క ముఖ్యాంశాల నుండి ఇంతకుముందు గత ప్రీవియస్ క్వశ్చన్లలో అడిగాడు. గ్రామ ప్రజలలో 75%, పట్టణ ప్రజలలో 50% ఈ చట్టం ద్వారా ప్రయోజనం పొందుతారు. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలలో ప్రతి వ్యక్తికి సబ్సిడీ ధరకు 5 కిలోల ఆహార ధాన్యాలు అందుతాయి. బియ్యం ధర కేజీకి రూ.